అందరిలో ఆమె ఒప్పుకుంది ఏంటి అంటే, నాకు ఆయనకి ఇద్దరు పిల్లలున్నారు. వాళ్ళని మేము పంచుకున్నాము. విడాకులు కూడా మేము సంతకాలు పెట్టేసుకున్నారు. సంతకాలు పెట్టేసుకున్నాము. తర్వాత నేనెవరినైతే సుభాష్ అనే వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానో, ఆయనతో నాకు పుట్టిన బిడ్డని ఇప్పుడు అక్రమ సంతానంగా చూపిస్తున్నారు అని చెప్పి కన్నీరు పెట్టుకునిందామె. అవును. బట్ ఇలాంటి సన్నివేశంలో కూడా మదన్ మోహన్ ఆమె మీద ఇలాంటి కక్ష కట్టడంలో ఈ టీడీపీ హస్తం ఏదైనా ఉంది అంటారా గ్యారంటీగా ఖచ్చితంగా? మరి టీడీపీ హస్తం లేకపోతే ఆ అమ్మాయి అంత ఓపెన్‌గా చెప్తా ఉంటే, హ్మ్. నా ఆ రెడ్డికి నాకు నేను పెళ్లి చేసుకున్నాను. నాకు పుట్టి అది నిజం. అబద్ధం అనటానికి అతను వాళ్ళ మొగుడు చెప్పొచ్చు. అతన్ని నేను అడిగాను. అతను అడిగితే కాదన్నాడు అని. అతను కనుక భర్త కాకపోతే హ్మ్. అతనెందుకు సైన్ పెట్టుంటారు. సైన్ పెట్టుంటాడు? అంతే ఎందుకు కదా! పెడతారా ఎవరన్నా? హ్మ్. ఇది మామూలుగా సైన్ కాదు. గ్యారంటీ సంతకమో, లేదో సాక్షి సంతకం పేరెంట్ అండ్ గార్డియన్ అవును. అనే చోట 6 చోట్ల సంతకాలు పెట్టాడు. ఎ అయినా చదువుకోని వ్యక్తి కూడా కాదు కదా! చదువుకున్న వ్యక్తి కూడా కాదు. సో, హ్మ్. ఇంతకన్నా బ్లేటెంట్ బ్లఫ్ ఇది. బ్లేటెంట్‌గా అంత కనపడతా ఉంటే, హ్మ్. దాన్ని ఉల్టా చేసి మాట్లాడి, దాన్ని విజయసాయిరెడ్డి ఆ అమ్మాయిని అల్లరి చేసి, ఇప్పుడు ఆ అమ్మాయి ఒక మొగుడికి విడాకులిచ్చింది. ఇంకో మొగుడితోటి బిడ్డ కంది. ఇంకొకరితోటి పడుకుంది. ఆ పిల్ల ఆ అమ్మాయి ఆదివాసీ ఇద్దరు ఆడపిల్లలున్నారు. హ్మ్. ఆ అబ్బాయికి ఆ పిల్లలు పెళ్లి చేయాలి గదా! హ్మ్. ఈ అమ్మాయి జీవితాన్ని ఇంత బదనాం చేస్తే, వీళ్ళకేమన్నా కడుపు ఒక ఆడపిల్ల జీవితాన్ని మనం ఇలా చేస్తున్నామే, విజయసాయిరెడ్డి మీద కక్ష కొద్దీ, పొలిటికల్ కక్ష కొద్దీ ఇలా చేస్తున్నామే, తప్పు కదా ఇది హ్మ్. అని కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. కడుపుకి అన్నం తినేవాళ్ళు ఎవరు చేయరమ్మా ఈ పనులు. హ్మ్. నేను అందుకనే అడిగాను. అడిగితే తప్పు నన్ను తప్పట్టచ్చేమో గానీ, ఇదే సందర్భం వచ్చినప్పుడు మీరేం చేస్తారు? మీరేం చేశారు? మీరప్పుడు అడిగారా డీఎన్ఏ పరీక్ష? హ్మ్. డీఎన్ఏ అడిగారా? ఆ మాట అన్నందుకే మీరు ఉగ్రులైపోయి ఇలా చేస్తారా? ఇలా అంటారా? అసెంబ్లీలో ఇలా మాట్లాడతారా? హ్మ్. ఇంట్లో వాళ్ళని, ఆడవాళ్ళని తీసుకొస్తారా? లైన్‌లోకి అని అన్నారు గదా! ఆ నోళ్ళు ఇప్పుడేమైనియి? హ్మ్. ఇప్పుడేమైంది? ఇప్పుడు ఆడపిల్ల కాదా? ఆదివాసీ గనక ఆడపిల్ల కాదా? ఆదివాసీ గనక నిమ్న జాతి గనక ఏమైనా చేయొచ్చా చేస్తారు. మీరు? మాట్లాడేవాళ్ళు ఎవరు లేరంటారా? లేరనే అంటే మీ పెద్ద కులంలో ఇప్పుడు ఉన్నారు. గతంలో పెద్ద కులం వాళ్ళు గనక వాళ్ళని అనకూడదు. హ్మ్. నిమ్మన కొడుకులు వీళ్ళని ఏమైనా అనొచ్చు. వీళ్ళు ఎంతైనా బదనాం చేయొచ్చు. హ్మ్. ఎంత నాన్‌సెన్స్ ఇది? అంటే సార్ ఇప్పుడేదైతే ఈ టీడీపీ అస్తముందని మాట్లాడుకుంటున్నామో, అదేవిధంగా ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిని ఇలా చేస్తున్నారని చెప్పి ఆయన కూడా నారా లోకేష్ గారికి రీట్వీట్ చేశారు. ఏదైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్కడ వైఎస్ఆర్‌సీపీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వాళ్ళందరిని ఊళ్ళ నుంచి బయటకు తరిమేస్తున్నారు అని చెప్పి ఆయన విజయసాయి రెడ్డి గారు ట్వీట్ చేయడం జరిగింది. సో, దీని మీద మీ అదే ఎన్నికలు అయిన కాడ నుంచి అమ్మా ఆ అరాచకాలు జరుగుతానన్నాయి. ఇంతవరకు నేను కని విని ఎరగలేదు. హ్మ్. ఏ పార్టీ ఎన్నికలన్నాక ఒక పార్టీ ఓడుతుంది. ఒక పార్టీ 2014లో మీరు గెలిచారు. 2019లో జగన్ గెలిచాడు. హ్మ్. మళ్ళీ 2024లో మీరు గెలిచారు. రేపు 2029లో ఎవరు గెలుస్తారో ప్రజల నిర్ణయం. అవును. సో, రాజకీయాల్లో ఓడటం, గెలవటం వేరు. ఈ ఓడినంత మాత్రాన మాకు ఓటేయలేదని ఊర్లో జనాల్ని తరిమి కొట్టటాలున్నాయే, అవును. ఇది ఫస్ట్ టైము నేనిక్కడ వింటున్నా. నేను స్టూడెంట్ డేస్ నుంచి ఉన్న తమిళనాడులో డీఎంకే, ఏడీఎంకే అంత కక్షగా ఉండే పార్టీలు. ఆ పార్టీలో కూడా ఇలా ఎలక్షన్ వరకు పోరాటం ఉండేది గానీ, ఎలక్షన్ అయినాక నాకు మీరు ఓటేయలేదు కనుక మీ కాలనీ కరెంట్ తీసేస్తాను. మీ కరెంట్ ఈ దరిద్రాలు ఎప్పుడు చేయలే. హ్మ్. ఫస్ట్ టైమ్ ఇప్పుడు చూస్తున్నా. మాకు ఓటేయలేదు అని చెప్పి విలేజ్‌లకెళ్ళి ఇళ్ళలోంచి లాక్కొచ్చి కొడుతున్నారు. హ్మ్. ఇంత అరాచకం ఇంతవరకు ఎప్పుడు వినలా. అంటే మాకు ఏమైనా ఏమైనా సాగుద్ది మాకు అనుకుంటున్నారేమో. అది బెడిసి కొడద్దమ్మా ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ఇదే విషయం మీద పూనం కౌర్ గారు గూడా ట్వీట్ చేయడం జరిగింది. సో, అలా మీ నుంచి మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? అది ఆ శాంతి గారికి గావచ్చు, లేదా విజయసాయి రెడ్డి గారికి గావచ్చు. సో, ఏం చెప్పాలి అనుకుంటున్నారు? నేను వాళ్ళిద్దరికి చెప్పడం కన్నా మీడియాకి చెప్తున్నానమ్మా. హ్మ్. మీడియాకి చెప్తున్నాను. దయచేసి మీ రాజకీయ ప్రయోజనాల కోసం, రాజకీయ వి వి వైరుధ్యం కోసం, రాజకీయ కక్షలు సాధించడం కోసం ఒక ఆడ మనిషి జీవితాన్ని అల్లరిపాలు చేయకండి. హ్మ్. అనవసరంగా అల్లరిపాలు చేయకండి. అతన్నేదో ఎంకరేజ్ చేసి అతని ద్వారా బె బె మొగుడు ద్వారా పెట్టిచ్చి ఎంకరేజ్ చేసి చేయకండి. ఆ అమ్మాయి జీవితం బజారు పాలైపోతుంది. నలుగురిలో నవ్వుల పాలవుతుంది. ఒక ఆడపిల్ల ఆదివాసీ మహిళ. కష్టపడి ఆదివాసీ మహిళ ఆ స్టేజ్‌కెళ్ళటమే ఎంతో కష్టపడితే ఎంతో చదువుకొని కష్టపడి ఆ స్టేజ్‌కి ఒక ఆఫీస్ స్టేజ్‌కెళ్ళింది. అవును. ఆవిడ జీవితాన్ని అల్లరిపాలు చేయకండి. ఆవిడేదో 10 మందితోటి పడుకున్న ఒక పడతిలాగా హ్మ్.
project project చేసి ఆవిడ జీవితాన్ని నాశనం చేయకండి. దయచేసి ఎనఫ్ ఈజ్ ఎనఫ్, చాలు. సాక్ష్యాధారాలు లేకుండా మీ దగ్గర ఒక్క సాక్ష్యం లేదు. వాళ్ళిద్దరికి పుట్టిందంట అని అనడానికి అతనేదో నా అంది అని ఒక మాట, అందలేదా ఈవిడేమో నేను ఎప్పుడు అనలేదంటారు. అతను అంది అని అతను ఒక అపవాదం వేస్తున్నాడు. ఆ అపవాదును పట్టుకుని మీరు అదేదో ఒక సత్యహరిశ్చంద్రుడు వాక్కులాగా మీరు చేయటం కరెక్ట్ కాదు. ఊహాగానాల మీద, అనుమానాల మీద మీరు కేసు స్టడీ చేసి మగవాళ్ళ మీద అయితే ఎంతైనా వెళ్ళండి. ఇక మధ్యలో ఒక ఆడ జీవితం ఉంది. ఆదివాసి ఎంత కష్టపడితే ఆదివాసి ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చింది. ఆ స్థాయికి వచ్చిన ఆవిడని మళ్ళీ పాతాళానికి పడేయటానికి ప్రయత్నించదు దయచేసి. అదే. థ్యాంక్ యూ సార్.